హలో ఎవరివన్. మనం క్వాంటైజేషన్ గురించి వీడియోలో చూద్దాము. క్వాంటైజేషన్ అనేది మెయిన్లీ మోడల్ తాలూకా సైజ్ రిడక్షన్ కోసం యూస్ చేస్తాం అనమాట. సో సైజ్ రెడ్యూస్ చేయడంతో కొంత ఫాస్ట్గా కూడా పనిచేస్తుంది. ఇన్ఫరెన్స్ అనేది ఫాస్ట్ కూడా అవుతుంది అనమాట. మీరు మోడల్ సైజ్ తగ్గించి అండ్ ఇంకా స్పీడ్ పెంచాలనుకుంటే అప్పుడు మనం క్వాంటైజేషన్ యూస్ చేస్తాము. సింపుల్గా క్వాంటైజేషన్లో మనం ఏం చేస్తామంటే మన డేటా టైప్ అనేది చేంజ్ చేస్తాం. ఇన్ జనరల్ వెయిట్స్, మన మోడల్ తాలూకా వెయిట్స్ ఆర్ పారామీటర్స్ అనేవి FP32లో స్టోర్ అయి ఉంటాయి. FP32 అంటే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ 32 అనమాట. సో ఇక్కడ 32 అనేది నెంబర్ ఆఫ్ బిట్స్, ఒక నెంబర్ స్టోర్ చేసుకోవడానికి ఆర్ వన్ వెయిట్ స్టోర్ చేసుకోవడానికి. ఒకవేళ మనం మోడల్ అనేది FP32 యూస్ చేస్తే వన్ వెయిట్ స్టోర్ చేసుకోవడానికి 32 బిట్స్ తీసుకునేది అనమాట. వన్ వెయిట్కి 32 బిట్స్ అనేది మనం రెడ్యూస్ చేసేస్తాం. సో ఇలా రెడ్యూస్ చేయడం వల్ల ఒకటి మన మోడల్ సైజ్ అనేది తగ్గిపోతుంది అండ్ అలానే కొంతవరకు ముందుతో పోలిస్తే కొంచెం ఫాస్ట్గా అయితే పనిచేస్తుంది అనమాట. మనం ఇన్ జనరల్ ఏం చేస్తామంటే ఇలా 32 బిట్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ని సంథింగ్ లైక్ 16 బిట్ నెంబర్గా లేదా 8 బిట్ నెంబర్గా లేదా 4 బిట్ నెంబర్గా మార్చేస్తాం. ఇక్కడ మనం వెయిట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే వాల్యూ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం వీలైనంత వరకు. బట్ ఈ వాల్యూని మనం తక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ముందు 32 బిట్స్లో స్టోర్ చేసేవాళ్ళం, ఇప్పుడు అదే 32 బిట్స్ని మనం 16 బిట్స్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం, లేదా 8 బిట్స్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం, లేదా 4 బిట్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఈ వెయిట్ అనేది తగ్గిపోతుంది. సో ప్రీవియస్లీ ఓవరాల్ మోడల్ వెయిట్ అనేది లెట్స్ సే 16 GB అనుకోండి. అండ్ ఈ 16 GB మోడల్ అనేది ఒక్కొక్క వెయిట్కి, అంటే ప్రతి వెయిట్ 32 బిట్స్ తీసుకుంటుంది అనుకోండి స్టోర్ చేయడానికి. ఇప్పుడు ఒక్కొక్క వెయిట్ మనం స్టోర్ చేయడానికి జస్ట్ 16 బిట్సే అవసరం అవుతాయి. ఓన్లీ 16 బిట్సే అవసరం అవడం వల్ల ఈ మోడల్ సైజ్ అనేది ఒకేసారి హాఫ్కి డ్రాప్ అయిపోయింది. ఇది 32 అనేది 16కి డబుల్ కాబట్టి ఈ 16 GB అనేది 8 GBగా మారిపోతుంది అనమాట. ఈ విధంగా జస్ట్ ఈ బిట్స్ చేంజ్ చేయడం వల్ల, నెంబర్ ఆఫ్ బిట్స్ రిప్రజెంటింగ్ ద వెయిట్ చేంజ్ చేయడం వల్ల మీ మోడల్ సైజ్ అనేది ఆల్మోస్ట్ హాఫ్ అయిపోతుంది. అండ్ ఇంకా లెట్స్ సే ఈ 8 GB కూడా మనం ఎక్కువ అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు 32 బిట్స్ని డైరెక్ట్గా 8 బిట్ క్వాంటైజేషన్ చేయొచ్చు. ఆర్ ఫస్ట్ ఈ 16 బిట్ క్వాంటైజేషన్ చేసి 32 బిట్ నుంచి, తర్వాత 16 నుంచి 8 బిట్ క్వాంటైజేషన్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మోడల్ సైజ్ దీనిలో హాఫ్ అయిపోయింది, అంటే 8 GB టు 4 GB మారిపోతుంది అనమాట. అండ్ అలానే ఇది కూడా మీకు ఎక్కువ అనుకున్నారనుకోండి, అప్పుడు 8 బిట్ టు 4 బిట్ క్వాంటైజేషన్ చేయొచ్చు. 4 బిట్ అంటే ఈ 8లో ఇది హాఫ్ కాబట్టి ఇంకా హాఫ్ అనమాట, అంటే 2 GB. ఇనీషియల్గా మన మోడల్ సైజ్ అనేది 16 GB ఉండేది. ఆ 16 GB మోడల్ని మనం సింపుల్గా 2 GBలో లోడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ మీ సైజ్ తగ్గే కొద్దీ కొంచెం స్పీడ్ అయితే పెరుగుతుంది అనమాట. కొంతవరకు నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి మారవు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి సేమ్ కాబట్టి. కానీ నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాసెసింగ్ అనేది ఎక్కువ అవ్వచ్చు అనమాట. సో నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ సెకండ్ అనేది ఎక్కువ అవుతుంది. ఇది ఎక్కువ అవడం వల్ల మనకి స్పీడ్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా క్వాంటైజేషన్ అయితే జరుగుతుంది అనమాట. ఇన్ జనరల్ ఫ్లోటింగ్ పాయింట్ 32 అని చెప్పాను కదా, FP32లో ఇన్ జనరల్ వెయిట్స్ ఇంతకు ముందు స్టోర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మెయిన్ మన మోడల్ వెయిట్స్ అన్నీ డైరెక్ట్గా స్టోర్ చేసేది BF16 అనమాట. ఈ BF16 అనేది స్పెషల్ టైప్ ఆఫ్ డేటా టైప్ గూగుల్ వాళ్ళు కనిపెట్టారు. ఇన్ జనరల్ FP32 నుంచి ఇంతకు ముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే క్వాంటైజ్ చేయడానికి FP16కి మార్చేవాళ్ళం. అండ్ FP16 కూడా ఎక్కువ అనుకుంటే మనం int 8కి మార్చేవాళ్ళం. అండ్ int 8 కూడా ఎక్కువ అనుకుంటే int 4కి మార్చేవాళ్ళం అనమాట. ఈ విధంగా క్వాంటైజేషన్ అయితే జరిగేది. అండ్ గూగుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ FP32లో డైరెక్ట్గా మోడల్ని లోడ్ చేసే కన్నా మన సైజ్ రిడక్షన్ కోసం, సైజ్ రెడ్యూస్ చేస్తూ క్వాలిటీ మ్యాక్సిమం కోసం వాళ్ళు డైరెక్ట్గా BF16 అనేది కనిపెట్టారు. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా మోడల్ వెయిట్స్ డైరెక్ట్గా యాక్సెస్ చేస్తున్నారంటే మోస్ట్లీ ఓపెన్ సోర్స్ మోడల్ వెయిట్స్ అన్నీ ఈ BF16లో స్టోర్ అయి ఉంటాయి ఇన్ జనరల్.
మీకు ఫర్ సపోజ్ మోడల్ సైజ్ 8 GB అనుకోండి. ఆ 8 GB మోడల్ అనేది ఒక్కొక్క వెయిట్ 16 బిట్స్లో స్టోర్ అయి ఉందన్నమాట. సో ఈ BF16కి FP16కి FP32కి తేడా ఏంటో నేను కాన్సెప్ట్లో చెప్తాను. కానీ ఇన్ జనరల్ మనం రీసెంట్లీ వాడుతున్న LLMs కానీ ఏవైనా కానీ వాటి డేటా టైప్ BF16. ఒక వెయిట్ 16 బిట్స్ తీసుకుంటుంది. అండ్ ఇది ఆల్రెడీ లైక్ వాళ్ళు ట్రైనింగ్ చేసేటప్పుడే ఇది యూస్ చేయడం వల్ల మీ మోడల్ పర్ఫార్మెన్స్ అనేది ఈ BF16లోనే వాడటం వల్ల తగ్గదనమాట. సో BF16 అనేది బై డిఫాల్ట్ ఇప్పుడు యూస్ చేస్తున్నారు కాబట్టి మీ మోడల్ పర్ఫార్మెన్స్ అనేది సేమ్గానే ఉంటుంది ఈ BF16 యూస్ చేస్తున్నా. ఎందుకంటే ట్రైనింగే దాని మీద చేస్తున్నారు కాబట్టి. ఫర్ సపోజ్ ఈ 8 GB అనేది ఎక్కువ అనుకున్నారు అనుకోండి, మీకు ఇంకా తక్కువలో కావాలనుకుంటే అప్పుడు ఈ BF16 నుంచి మీరు int 8కి క్వాంటైజేషన్ చేసుకోవచ్చు. అంటే 8-bit క్వాంటైజేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఎక్కువ అనుకుంటే దీనికి ఎంత తీసుకునేది 4 GB తీసుకునేది. ఇది కూడా ఎక్కువ అనుకుంటే అప్పుడు ఇంకా తక్కువ చేయొచ్చు, అంటే 4-bit క్వాంటైజేషన్ చేయొచ్చు అనమాట. సో 4-bit క్వాంటైజేషన్ చేస్తే మోడల్ సైజ్ ఆల్మోస్ట్ 2 GBకి పడిపోయేది అనమాట. ఈ విధంగా అయితే క్వాంటైజేషన్ సైజ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ అలానే సైజ్తో పాటు కొంతవరకు స్పీడ్ కూడా పెరుగుతుంది అనమాట. దిస్ ఇస్ అబౌట్ క్వాంటైజేషన్. అండ్ ఇప్పుడు మనం FP32కి FP16కి BF16కి తేడా ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత అసలు క్వాంటైజేషన్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకుందాం. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. FP32 అనేది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ని 32 బిట్స్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తారు. BF16 అనేది సేమ్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ని 16 బిట్స్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ FP16 అనేది కూడా ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ని 16 బిట్స్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ మూడింటి మధ్య మెయిన్ డిఫరెన్స్ అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఈ FP32 అనేది ఇన్ జనరల్ ఒక రేంజ్ కవర్ చేయగలదు అనమాట. -3.4 into e⁻38 to +3.4 into e⁻38. ఇది ఇన్ జనరల్ FP32 కవర్ చేయగలిగే రేంజ్. కానీ ఈ రేంజ్ అంతా మాట్లాడుకుంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. సింపుల్గా ఎలా అర్థం చేసుకుందాం అనుకుంటే, ఈ FP32 ఫర్ సపోజ్ ఒక డిస్టెన్స్ కవర్ చేస్తుంది అనుకుందాం. ఫర్ సపోజ్ 100 kilometers కవర్ చేస్తుంది అనుకుందాం. అండ్ ఈ 100 kilometersని కొంత ప్రెసిషన్తో కవర్ చేస్తుంది. ఇక్కడ ప్రెసిషన్ అంటే ఎంత తక్కువ గ్యాప్స్, అంటే యూనిట్, ఏ యూనిట్తో అది కవర్ చేస్తుంది అనేది ప్రెసిషన్ అనమాట. సో 100 kilometersని 1 mm గ్యాప్తో కవర్ చేస్తుంది అనమాట. ప్రతి మిల్లీమీటర్కి ఇది గ్యాప్ ఉంటుంది. అంటే 1, 2 mm, 3 mm అలాగా మీకు టోటల్ 100 kilometers వరకు ప్రతి మిల్లీమీటర్కి మీకు ఈ FP32 అనేది కవర్ చేస్తుంది అనమాట. వెరాస్ FP16 అనేది 100 kilometers కవర్ చేయలేదు. టోటల్ FP32 కవర్ చేసే డిస్టెన్స్ 100 kilometers అనుకుంటే ఈ 100 kilometersని అది ఏ యూనిట్లో కవర్ చేస్తుంది, ప్రతి మిల్లీమీటర్ యూనిట్లోని కవర్ చేస్తుంది అనమాట. వేరే FP16 వచ్చేసరికి మనకి ఓవరాల్ కవర్ చేయాల్సింది 100 kilometers, కానీ అంత కవర్ చేయలేదు అనమాట FP16 అనేది. FP16 అనేది మనం బిట్స్ తగ్గించేస్తున్నాం కాబట్టి కొంత డిస్టెన్స్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో కొంత డిస్టెన్స్ ఎలిమినేట్ అయిపోవడంతో ఇది లైక్ లెట్స్ సే సమ్ 30 kilometers లేదా 40 kilometers మాత్రమే కవర్ చేయగలదు. అండ్ ఆ 40 kilometers అనేది మేబీ లైక్ సమ్ 5 mm గ్యాప్తో కవర్ చేస్తుంది అనుకుందాం. అంటే 0 mm, 5 mm, 10 mm ఈ విధంగా మీకు గ్యాప్ అనేది కొంచెం పెరుగుతుంది అండ్ అనేది డిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఈ విధంగా టోటల్ 100 kilometers కవర్ చేయగలుగుతుంది. సో FP16 అనేది 100 kilometers అంటే ఈ రేంజ్ అనేది కవర్ చేయట్లేదు. అండ్ అలానే ఈ యూనిట్ అనేది కూడా అంత తక్కువ ఉండట్లేదు అనమాట. ఈ యూనిట్ మధ్య కూడా గ్యాప్ పెరిగిపోయింది. అంటే ఫస్ట్ 0 mm తర్వాత డైరెక్ట్గా దాని స్కేల్లో 5 mm మాత్రం ఉంటుంది. మధ్యలోవి అది క్యాల్కులేట్ చేయలేదన్నమాట. వెరస్ BF16కి వచ్చేసరికి ఇక్కడ మనం రేంజ్ మీద కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లేదు. అంటే ఇక్కడ కూడా మనం 100 kilometers కవర్ చేయాలనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే నాకు ప్రెసిషన్ అనేది తగ్గిపోవచ్చు. అంటే ఇక్కడ 0 to 5 కాస్త 0 mm to సమ్ 15 లేదా 20 mm. ఇక్కడ ప్రెసిషన్ ఏంటంటే 20 mm గ్యాప్తో మనం
మొత్తం సేవ్ చేసుకుంటాం అనమాట. 0 mm తర్వాత మనకి డైరెక్ట్గా 20 mm, తర్వాత 40 mm, అలాగే 100 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఫస్ట్ FP32 చూసుకుంటే అది 100 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. కాకపోతే దాని ప్రెసిషన్ అనేది ఆర్ యూనిట్స్ అనేవి ప్రతి 1 mmకి చేంజ్ అవుతున్నాయి అనమాట. అంటే ప్రతి 1 mmకి దాని దగ్గర మెజర్మెంట్ ఉంది. ఇక్కడ మనకి హై ప్రెసిషన్ అంటాం. అండ్ ఈ హై ప్రెసిషన్తో మనం 100 కిలోమీటర్స్ వరకు మెజర్ చేయగలం. సో ఇది FP32 చేస్తున్నాం, FP32 యూస్ చేస్తే. వెరాజ్ అదే FP16 యూస్ చేస్తే ఏమవుతుందంటే మనం కవర్ చేసేది 40 కిలోమీటర్సే. అండ్ అలానే మన ప్రెసిషన్ అనేది కొంత తగ్గుతుంది, లైక్ 5 millimeters తగ్గిపోయింది అనమాట. ఇంతకుముందు మన ప్రెసిషన్ అనేది 1 mm అనుకుంటే ఇప్పుడు మన ప్రెసిషన్ అనేది 5 millimeters తగ్గిపోయింది. డిస్టెన్స్ బిట్వీన్ యూనిట్స్ ఆర్ మన స్కేల్ మధ్యలో డిఫరెన్స్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో పెరిగిపోయడం వల్ల మనం యాక్యురేట్గా ప్రతి 1 mm డిస్టెన్స్ చేంజ్ని కనిపెట్టలేము అనమాట. అంటే 0 mm తర్వాత మనం కనిపెట్టగలిగేది డైరెక్ట్గా 5 mm. ఈ మధ్యలో ఉండే గ్యాప్ని మనం కవర్ చేయలేకపోతున్నాం అనమాట. ఒకటి ఇది కవర్ చేయలేకపోతున్నాం, అండ్ అలానే 40 kilometers మాత్రమే కవర్ చేయగలుగుతున్నాం. ఓకే, ఇది FP16. వెరాజ్ PF16 అనేది గూగుల్ వాళ్ళు కనిపెట్టారు. వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే టోటల్ మెజర్మెంట్ అనేది 100 kilometers, ఆ రేంజ్ అనేది అలానే ఉంచాలనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ప్రెసిషన్ అనేది ఇన్ జనరల్ తగ్గిపోయింది అంటారు. సో ప్రెసిషన్ తగ్గిపోయినా పర్లేదు అనుకుంటారు అనమాట. ఈ గ్యాప్ పెరిగితే ప్రెసిషన్ తగ్గింది అంటారు అనమాట. ఇన్ జనరల్ ఈ గ్యాప్ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు హై ప్రెసిషన్ అంటారు. గ్యాప్ ఎక్కువ ఉంటే లో ప్రెసిషన్ అంటారు. సో ఇక్కడ కొద్దిగా ప్రెసిషన్ తగ్గుతుంది, కాకపోతే ఈ 100 kilometers కవర్ చేయగలుగుతుంది. అంటే టోటల్ రేంజ్ని కవర్ చేయగలుగుతుంది అనమాట. మనం ఒక రేంజ్ అనుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ -R to +R. ఈ -R to +R రేంజ్ని FP32 కవర్ చేస్తుంది అనుకోండి. అదే రేంజ్ PF16 కూడా కవర్ చేస్తుంది, కాకపోతే లో ప్రెసిషన్తో. ఓకే, వెరాజ్ FP16 అనేది ఆ రేంజ్ కవర్ చేయలేకపోతుంది అనమాట. అండ్ అలానే ప్రెసిషన్ కూడా కొంతవరకు తగ్గించేస్తుంది. సో అందుకే వీళ్ళు ఏం చేశారంటే అసలు FP16 యూస్ చేయడం మానేశారు. మోస్ట్లీ మీరు ఎక్కడ చూసినా సరే BF16 వాడతారనమాట. అండ్ మోడల్స్ ట్రైనింగ్ డైరెక్ట్గా ఈ మధ్యన BF16లో చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద ఓపెన్ సోర్స్ LLMs మీకు డైరెక్ట్గా అవైలబుల్గా ఉండేది BF16లో అవైలబుల్గా ఉంటాయి. ఈ BF16 వెయిట్స్ని తీసుకొని మనం క్వాంటైజ్ చేయాలనుకుంటే సంథింగ్ లైక్ int 8 అంటే 8-bit ఇంటిజర్స్కి క్వాంటైజ్ చేస్తాము. లేదా ఇంకా తక్కువ చేయాలనుకుంటే మన సైజ్ తగ్గించి ఇంకా స్పీడ్ పెంచాలనుకుంటే అప్పుడు 4 bitsకి క్వాంటైజ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా ఇన్ జనరల్ ఇప్పుడు క్వాంటైజేషన్ అయితే నడుస్తుంది. అయితే అసలు ఈ క్వాంటైజేషన్ అంటే ఒక BF16 నెంబర్ని int 8-bitకి లేదా int 4-bitకి ఎలా మారుస్తున్నారో ఈ పర్టికులర్ వీడియోలో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మన BF16 అనేది ఫర్ సపోజ్ -R to +R ఈ రేంజ్లో ఉండిద్ది. అండ్ ఇవన్నీ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అండ్ రేంజ్ అనేది -R to +R అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అండ్ అదే విధంగా మనకి ప్రెసిషన్ అనేది తక్కువ, లో ప్రెసిషన్ కంపారిటివ్లీ FP32తో పోలిస్తే. కానీ మనం డైరెక్ట్గా ట్రైన్ చేసేదే ఈ లో ప్రెసిషన్లో కాబట్టి మనకి వాల్యూస్ అనేవి బాగానే ఉంటాయి అన్నమాట. అయితే దీన్ని మనం int 8కి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. int 8 తాలూకా రేంజ్ ఎలా ఉంటుంది అంటే -128 to +128. అండ్ నెంబర్స్ అనేవి ఇంటిజర్స్లో ఉంటాయి. సారీ, -128 to +127, -128 -127, -126 ఇలాగా సో ఆన్ 0, 1, 2, 3 సో ఆన్ 127. ఇవి int 8తో మనం రిప్రజెంట్ చేయగలిగే ఇంటిజర్స్ అన్నమాట. మన దగ్గర ఏ నెంబర్ ఉన్నా సరే, అంటే -R to +R రేంజ్లో ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఉన్నవన్నీ మనం int 8 అంటే -128 to +127 రేంజ్లోకి మార్చేస్తున్నాం అన్నమాట. అండ్ అలానే int 4 ఫర్ సపోజ్ మనం 4-bit క్వాంటైజేషన్ చేయాలనుకుంటే 4-bit క్వాంటైజేషన్ చేసినప్పుడు మనకి -8 to +7 4-bit క్వాంటైజేషన్తో మనం ఈ నెంబర్స్ని అయితే రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఈ నెంబర్స్ -8, -7, -6 సో ఆన్ 0, 1, 2, 3 సో ఆన్ 7.
int 8తో మనం ఈ ఇంటిజర్స్ అన్ని రిప్రజెంట్ చేయొచ్చు, వెరస్ int 4తో ఈ నెంబర్స్ అన్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో మీకు BF16 టు int 8 క్వాంటైజేషన్ ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ అదేవిధంగా BF16 టు int 4 కానీ లేదా int 8 టు int 4 కానీ అన్నీ అలానే జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక టైప్ ఆఫ్ క్వాంటైజేషన్ అంటే మెయిన్లీ మనం కాన్సన్ట్రేట్ చేసేది BF16 టు int 8 క్వాంటైజేషన్ ఎలా జరుగుతుందో ఈ పర్టికులర్ వీడియోలో అయితే చూద్దాం అన్నమాట. లెట్స్ సే మనం BF16 వెయిట్స్ అనేవి ఇలా ఉన్నాయి, లైక్ -1.8, 0.5, 1.2, -0.9, 2.4. ఇవి మన BF16 వెయిట్స్ అనుకున్నాం, ఆర్ మన దగ్గర ఉన్న మోడల్ వెయిట్స్ అన్నీ ఇవే అనుకున్నాం. ఇన్ జనరల్ బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి, అన్నిటిని విజువలైజ్ చేయలేం కాబట్టి సమ్ 5 వెయిట్స్ తీసుకొని ఈ 5 వెయిట్స్ మీద క్వాంటైజేషన్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకొని ట్రై చేద్దాం. ఇలాగ మన దగ్గర వెయిట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం స్కేల్ క్యాలిక్యులేట్ చేయాలి. స్కేల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వీటిల్లో మ్యాక్సిమం నెంబర్ ఏదో అది కనుక్కుంటాం అనమాట. మ్యాక్స్ ఆఫ్ మాడ్యులో ఆఫ్ ఎక్స్ అనమాట. సో మాడ్యులో ఆఫ్ ఎక్స్ అంటే మనం సైన్ కన్సిడర్ చేయమో మ్యాక్సిమం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సైన్ లేకుండా ఏదైతే మ్యాక్సిమమో అది మనం కన్సిడర్ చేస్తాం అనమాట. సో వీటన్నిటిలో మ్యాక్సిమం 2.4. సపోజ్ ఈ 2.4 అనేది -2.4 అనుకోండి, అప్పుడు కూడా దీన్ని కన్సిడర్ చేస్తాం. కానీ ఈ కేసులో ఇది +2.4. సో +2.4 డివైడెడ్ బై మనం int 8కి మార్చాలనుకుంటున్నాం కాబట్టి int 8లో మ్యాక్సిమం 127 యూస్ చేస్తాం కాబట్టి ఇన్ జనరల్ మనం -128 కన్సిడర్ చేయము. int 8లో -128 కన్సిడర్ చేయకుండా మన రేంజ్ -127 టు +127 అనుకుందాం. సో ఇక్కడ మ్యాక్సిమం 127 కాబట్టి ఈ 127 తీసుకొని డివైడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మన స్కేల్ ఏంటి? 2.4/127. స్కేల్ వాల్యూ వచ్చేసి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు 0.0189. సో ఇది మీ స్కేల్ వాల్యూ అనమాట. ఫస్ట్ మీ దగ్గర BF16లో వెయిట్స్ ఉన్నాయి, ఈ వెయిట్స్ యూస్ చేసుకొని మనం స్కేల్ క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ స్కేల్ అనేది 0.189. ఇది మీ స్కేల్. సో వన్ స్కేల్ వచ్చాక మీరు ఏం చేయొచ్చు అంటే ఈ BF16 వెయిట్స్ని int 8 వెయిట్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు int 8 వెయిట్స్ కింద ఎలా కన్వర్ట్ చేస్తామంటే దానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే రౌండ్ ఆఫ్, అంటే నియరెస్ట్ ఇంటిజర్కి రౌండ్ చేయాలి, ఎందుకంటే ఇది int 8 కాబట్టి x/స్కేల్. సో ఇది మీ క్వాంటైజేషన్ చేయడానికి యూస్ చేసే ఫార్ములా. ఎక్స్ అంటే ఇక్కడ 1.8 ఉంది కదా, -1.8 ఉంది కదా, అది తీసుకుంటాం. -1.8 స్కేల్ అంతా 0.0189. ఇది మీ స్కేలు. దానికి నియరెస్ట్ ఇంటిజర్కి రౌండ్ చేయాలన్నమాట. అండ్ అలానే 0.5/0.0189 అండ్ 1.2/0.0189 ఇవన్నీ నియరెస్ట్ ఇంటిజర్స్కి రౌండ్ చేయాలి. 0.9/0.0189 అండ్ 2.4/0.0189. ఈ విధంగా చేసినప్పుడు ఇన్ జనరల్ వాటి క్యాలిక్యులేషన్స్ డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చేవి ఏంటంటే లైక్ 95.2, 26.45, 63.49, -47.6, 126.9. డైరెక్ట్గా x/స్కేల్ చేస్తే మీకు వచ్చే నెంబర్స్ అన్నమాట ఇవి. వీటిని మనం రౌండ్ చేసేస్తాం, ఎందుకంటే int 8లో మనం ఇలా ఫ్లోటింగ్ పాయింట్స్ని స్టోర్ చేయలేము. సో రౌండ్ చేసేయాలి కాబట్టి మీకు వచ్చేది -95, 26, 63, -47 అండ్ 127. సో రౌండ్ చేశాక మీకు వచ్చే వాల్యూస్ ఇవి. అండ్ ఇన్ జనరల్ ఈ వాల్యూస్ అన్నీ మీకు -127 టు +127 రేంజ్లో మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇలా -127 టు +127 రేంజ్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ int 8తో రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ int 8తో రిప్రజెంట్ చేయొచ్చు కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఈ వెయిట్స్ అన్నీ, అంటే ఇక్కడ చూసే వెయిట్స్ అన్నీ మీరు BF16 వెయిట్స్, ఈ వెయిట్స్ని మనం int 8లో ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, ఈ నెంబర్స్తో రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. వన్స్ ఈ నెంబర్స్తో రిప్రజెంట్ చేస్తే మన క్వాంటైజేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం BF16 టు int 8 మార్చేస్తాం. ఓకే, సో int 8 మార్చేస్తాం కాబట్టి డైరెక్ట్గా ఈ వెయిట్స్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఇన్ఫరెన్స్ చేసేటప్పుడు. ఈ విధంగా అయితే మీ మోడల్ సైజ్ అనేది
BF16 టు int 8 కన్వర్ట్ చేసి తగ్గించవచ్చు అనమాట. సో ఇది 8-bit క్వాంటైజేషన్. అండ్ ఇన్ జనరల్ దీన్ని బ్యాక్ తెచ్చుకోవాలనుకున్నా తెచ్చుకోవచ్చు. ఈ 8-bit నెంబర్స్ నుంచి డైరెక్ట్ BF16-bit నెంబర్స్ కావాలనుకుంటే మీరు బ్యాక్ తెచ్చుకోవచ్చు. కాకపోతే కొంత లాస్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే మెయిన్లీ ఇక్కడ మనం రౌండింగ్ చేస్తున్నాం కాబట్టి మీకు లాస్ ఇన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఇలా బ్యాక్ తెచ్చుకోవాలనుకుంటే మీరు యూస్ చేసే ఫార్ములా ఏంటంటే, ఇంతకు ముందు x/స్కేల్ చేశారు కదా, ఇప్పుడు q స్కేల్ చేస్తే మీకు ప్రీవియస్ నెంబర్స్ అయితే వస్తాయి. అంటే -95 ఈ నెంబర్తో మీ స్కేల్ని మల్టిప్లై చేయాలి 0.0189 అండ్ 26తో 0.0189 అండ్ అలానే 63తో 0.0189 అండ్ 47తో 0.0189 అండ్ 127తో 0.0189 ఇలా మల్టిప్లై చేస్తే మీకు BF16 నెంబర్స్ అనేవి బ్యాక్ వస్తాయి అన్నమాట. కాకపోతే ఎగ్జాక్ట్ మనం ఏ నెంబర్స్ అయితే యూస్ చేస్తామో అవే నెంబర్స్ రావు. ఇక్కడ ప్రీవియస్లీ -1.8 ఉండేది, ఇప్పుడు -1.79 ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ప్రీవియస్గా ఏముండేది 0.5 ఉండేది. సో 0.5 ప్లేస్లో ఇక్కడ 0.49 ఇలా వస్తుంది. అండ్ అలానే 1.2 ఉండేది, 1.2 కాస్త ఇప్పుడు 1.19 అవుతుంది. అండ్ అలానే -0.9 ఉండేది, ఇప్పుడు అది -0.9072 అయింది. అండ్ ఇంతకుముందు 2.4 ఉండేది, ఇప్పుడు 2.4 కాస్త 2.43గా మారిందన్నమాట. ఈ విధంగా ఎగ్జాక్ట్గా మన BF16 వాల్యూస్ రావు, కాకపోతే ఆల్మోస్ట్ నియర్ బై వాల్యూస్ వస్తాయి. ఎందుకు ఆ చేంజ్ ఉంటుందంటే, ఎందుకంటే మనం ప్రెసిషన్ తగ్గించేస్తున్నాం కాబట్టి. క్వాంటైజేషన్ అంతా ఏంటంటే ప్రెసిషన్తో ఆడుకోవడం అనమాట. ఇన్ జనరల్ ఎక్కువ బిట్స్ యూస్ చేస్తారు అనుకోండి, బిట్స్ పెరిగే కొద్దీ మీ ప్రెసిషన్ పెరుగుతుంది. ప్రెసిషన్ అంటే మీరు నెంబర్ని ఎంత యాక్యురేట్గా చూపించగలరు అనేది ప్రెసిషన్ అనమాట. ఎప్పుడైతే మీరు బిట్స్ పెంచుతారో మీ ప్రెసిషన్ పెరుగుతుంది. అండ్ ప్రెసిషన్ పెరిగే కొద్దీ మీరు యాక్యురేట్గా వెయిట్ని రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో వెయిట్ని యాక్యురేట్గా రిప్రజెంట్ చేస్తే మీకు పర్ఫార్మెన్స్ అనేది యాక్యురేట్గా వస్తుంది. సింపుల్గా క్వాంటైజేషన్లో మనం ఏం చేస్తున్నాం, మీరు ఒక 16-bit నెంబర్ని 8-bit నెంబర్గా కానీ లేదా 4-bit నెంబర్గా కానీ కన్వర్ట్ చేస్తారు. ఆర్ డైరెక్ట్గా FP32 యూస్ చేస్తే 32-bit నెంబర్ని 16-bit కానీ లేదా 8-bit కానీ ఈ విధంగా అయితే ఒక హయ్యర్ ప్రెసిషన్ నెంబర్స్ని కొంత లోవర్ ప్రెసిషన్కి కన్వర్ట్ చేసేస్తారు అనమాట. అండ్ ఇలా లోవర్ ప్రెసిషన్కి కన్వర్ట్ చేయడం వల్ల కొంత ఇన్ఫర్మేషన్ లాస్ అయితే ఉంటుంది. లైక్ 1.8 ఉండాల్సింది 1.79 అయింది, లైక్ 1.5 ఉండేది 1.49 అయ్యేది. అలాగే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ చిన్న చిన్న చేంజెస్ ఉండటం వల్ల పర్ఫార్మెన్స్ అనేది కొంతవరకు డ్రాప్ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ అనేది కొంత తగ్గుతుంది. కాకపోతే ఇది ట్రేడ్ ఆఫ్. మీకు మెమరీ తక్కువ తీసుకోవాలి, స్పీడ్ పెరగాలి అనుకున్నప్పుడు, కొంత పర్ఫార్మెన్స్ తగ్గినా పర్లేదు అనుకున్నప్పుడు ఈ క్వాంటైజేషన్ చేయాలన్నమాట. సో నాకు అసలు పర్ఫార్మెన్స్ తగ్గకూడదు, మెమరీ ఎంత ఎక్కువైనా స్పీడ్ తక్కువైనా పర్లేదు, పర్ఫార్మెన్స్కి మాత్రం నాకు ఎక్కువగా ఉండాలి అనుకున్నప్పుడు క్వాంటైజేషన్ అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మీకు మెమరీ తక్కువ స్పీడ్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు, కొంత పర్ఫార్మెన్స్ తగ్గినా సరే నాకు పర్లేదు అనుకున్నప్పుడు మనం క్వాంటైజేషన్ యూస్ చేస్తాం అనమాట. క్వాంటైజేషన్ అంటే కాన్సెప్ట్ ఏంటో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.